వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. దుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎక్కడ కూడా మనం రాజీ పడకూడదని చెప్పి అధికారులకు కూడా సూచించడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలని అభివృద్ధి చేయడానికి ఈ యొక్క పవిత్రమైన ఆలయాన్ని మరింత పవిత్రంగా దీన్ని తీర్చిదిద్దడానికి లక్షలాది మంది భక్తులు ఒక మన రాష్ట్రం నుంచే కాదు, తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇవాళ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా అమ్మవారి ఆశీస్సులకి ఇక్కడ వచ్చే అమ్మాయికి ఉంది. కాబట్టి అందరికి కూడా విలువైనటువంటి ఆమె యొక్క దర్శన భాగ్యం కలిగించడమే లక్ష్యంగా పనిచేస్తాము. అదేవిధంగా కొన్ని పాలక వర్గాల విషయంలో కూడా ఇప్పుడే నన్ను కూడా మన వాళ్ళు అడిగారు. త్వరలోనే పాలకవర్గం విషయంలో మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో, ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనలతోనే పాలకవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇంకా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా ఈ ఆలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేక సూచనలు చేశారు, అనేక మంజూరులు కూడా ఇచ్చి పనులు కూడా మొదలుపెట్టారు. వారితో సమీక్ష ఉన్నప్పుడు మరింత అభివృద్ధి చేయడానికి, మరింత మంది భక్తులకి అమ్మవారి దర్శన భాగ్యం కలిగించడానికి మా వంతు సహకారం మేము ప్రభుత్వ పరంగా, దేవాదాయ శాఖ పరంగా, మరి పాలక మండలికి, అధికారులకి ఇచ్చి దీన్ని మరింత అభివృద్ధి చేయాలి, మరింత మంది భక్తులకి అమ్మవారి ఆశీస్సులు కల్పించాలనేది లక్ష్యంగా. దుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ బాలశౌరి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన దేవస్థానం అధికారులు. మనకి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ మనం విభజించబడిన తర్వాత, స్టేట్ డివైడ్ అయిన తర్వాత మనకి ఏపీ రీఆర్గనైజేషన్స్ యాక్ట్లో ఒక మంచి రిఫైనరీ ఇవ్వాలి అనేటువంటిది ఒక యాక్ట్లో కూడా ఉంది. మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడు మనకున్నటువంటి హక్కు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటిది రిఫైనరీ కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర పెద్దలందరిని అడగటం, ప్రధానమంత్రి గారిని, పెట్రోలియం మినిస్టర్ గారిని కూడా అడగటం జరిగింది. దాని మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఒక మంచి రిఫైనరీ ఫ్యాక్టరీ, ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ ఆంధ్రాలో పెట్టడానికి దాదాపు ఒక 60,000 కోట్ల రూపాయల పైన వెచ్చించి పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో తప్పకుండా అది మన రాష్ట్రానికి వచ్చిద్దని చెప్పి మనం ఆశిస్తూ ఉన్నాం. మరి ఈరోజు బీపీసీఎల్ సీఎండీ గారు, అలాగే వాళ్ళ రిఫైనరీ హెడ్, డైరెక్టర్ ఫైనాన్సు అందరూ కలిసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చారు. ఆ సందర్భంలో దుర్గమ్మ టెంపుల్ను కూడా దర్శించుకోవడం కోసం వారితో పాటు కలిసి వచ్చాం. భగవంతుడి దయ వల్ల తప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషితోటి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్, ఒక 60,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రాకు వస్తే తప్పకుండా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఒక 20 నుంచి 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దానికోసం అందరం కూడా ఎంపీలు అందరం కలిసి కూడా ప్రయత్నాలు చేస్తాం. మరి ముఖ్యమంత్రి గారి యొక్క సజెషన్స్ ప్రకారంగా, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క సజెషన్స్ ప్రకారం. ఈ రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో దళిత నాయకుడు ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు విస్త్రం దానియేలు గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. చిరకాలం నుంచి పార్టీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎల్లరింపు చేసి సంవత్సర కాలం క్రితం ఆయన మరణించడం తెలుగుదేశం పార్టీకి చాలా దురదృష్టకరం. ఈ రోజున పొందిన విజయం ఆయన చూస్తుంటే ఉప్పొంగిపోయేవాడు. ఎందుకంటే నిరంతరం తెలుగుదేశం పార్టీ గెలవాలి, వైసీపీ ఓడిపోవాలి, ఈ నాయకుల్ని తరిమి కొట్టాలి, వైసీపీ నాయకుల్ని చెప్పి నిత్యం ఆయన తాపత్రయపడిన మనిషి. ఏ కార్యక్రమం ఉన్నా, గత ప్రభుత్వంలో ఏ ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమం చేసినా దానికి నిరసన తెలిపే మా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మొట్టమొదటి మనిషి ఎవరు ఉన్నారంటే ఆయన దాని గారు. చక్కటి వాగ్దాటి, ఏదైనా ఒక సమావేశాల్లో ప్రసంగించాలన్నా కూడా చక్కటి వాగ్దాటితో 10 మందికి స్ఫూర్తి ప్రేరణ కలిగించిన వ్యక్తి దానియేలు. ఈ రోజున ఆయన లేకపోవడం మేమందరం చాలా చూపిస్తాము. అయినా కూడా ఇది
వక్రీకరించినప్పుడు దాన్ని మనం అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు. ఆయన మరణం మాకు తీరం లోటని చెప్పి ఆయన కుటుంబానికి ఎప్పుడు కూడా మేము అనేక రకాలుగా అండదండలుగా ఉన్నాం. అనేక సమస్యల పరిష్కారం ఈ సంవత్సర కాలంలో వారి కుటుంబ పరిస్థితిని పరిష్కరించి వారిని ఇబ్బందుల నుంచి కొంతవరకు బయట పెట్టడం జరిగింది. ఏదేమైనా కూడా ఆయన ధాన్యానికి మరొకసారి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటూ కుటుంబానికి కూడా ఆత్మస్థైర్యం కలిగి ఆ కుటుంబానికి ఇప్పుడు అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. విజయవాడ పడమట లంక దర్శిపేటలో వ్యభిచార గృహంపై దాడి చేసి నిర్వాహకులను అరెస్ట్ చేసిన పడమట పోలీసులు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ శ్రీ పిహెచ్డి రామకృష్ణ గారి ఆదేశాల మేరకు డీసీపీ అధిరాజ్ సింగ్ రాణా గారి పర్యవేక్షణలో నిన్న మాకు రాబడిన సమాచారం మేరకు పడమట దర్శిపేట ఏరియాలో ఒక ఇంట్లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారన్న సమాచారం పైన నేను మా పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిసి దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో మేము ఒక ఆర్గనైజర్ని, అదేవిధంగా 5 బాధిత మహిళల్ని, 3 విటిల్ని కూడా పట్టుకోవడం జరిగింది. వారిపైన చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరుగుతుంది. అదేవిధంగా మా తదుపరి దర్యాప్తులో ఈ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నటువంటి రాజేష్ అనే వ్యక్తి మేము పరారీలో ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. అతను కూడా త్వరలో అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపెడతాము. ఈ నగర పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం నగరంలో ఎక్కడా కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు అవకాశం ఉండకూడదనే ఒక కారణంతో మేము అన్ని అసాంఘిక కార్యక్రమాలను చెక్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు కనుక పాల్పడితే వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా అవసరమైన సందర్భాల్లో షీట్లు తెరచడం, ఇంకా అవసరమైన సందర్భాల్లో వారి నగర బహిష్కరణకు కూడా ప్రపోజల్ చేయడం జరుగుతుంది. గతంలో పట్టుబడిన వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి లింక్లా ఆ దిశలో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము. ప్రస్తుతం వరకు అయితే ఏమీ కేసులు ఉన్నట్టుగా మా నోటీసులు రాలేదు. అన్ని కోణాల్లో కూడా పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తాం. అందరూ నగరానికి సంబంధించిన వాళ్ళేనా, లేక ఈ బాధిత మహిళల్లో 3 విజయవాడ నగరానికి చెందిన వాళ్ళు, ఒకళ్ళు గుంటూరుకి చెందిన వాళ్ళు, ఒకళ్ళు పెనంలూరుకి చెందిన వాళ్ళు ఉన్నారు. ఈ విటులు కూడా విజయవాడలో గుంటూరుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో 15 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. మెడికల్ టెస్ట్ అనంతరం 15 మందిని గన్నవరంలోని అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు హాజరుపరిచిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.